భక్తివన్ ప్రేక్షకులకి శుభోదయం. 24/9/2025 స్వస్తి శ్రీ చాంద్రమానం విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వీజమాసం శుక్లపక్ష తదియ బుధవారం తదియ తెల్లవారుజాము 4:19 వరకు, చిత్రా నక్షత్రం మధ్యాహ్నం 3:11 వరకు, వర్జన్ రాత్రి 9:20 నుండి 11:06 వరకు, దుర్ముహూర్తం ఉదయం 11:28 నుండి 12:17 వరకు, సూర్యోదయం 5:52, సూర్యాస్తమయం 5:54. అమృత గడియలు ఉదయం 7:35 నుండి ఉదయం 9:52 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 12 నుండి 1:30 వరకు రాహుకాలం, శుభ సమయం ఉదయం 6 నుండి 7 వరకు శుభకాలం, మధ్యాహ్నం 3 నుండి 4:30 వరకు కూడా శుభకాలం. ఐంద్రవ యోగం రాత్రి 9:05, తైతుల కరణం మధ్యాహ్నం 3:27, గరంజీ తెల్లవారుజాము 4:19 వరకు. ఈరోజు గ్రహస్థితిని బట్టి దినఫలాల్లో ముందుగా మేషరాశి. ప్రతికూలతలు, ఉద్యోగంలో చికాకులు, ధనమునకు ఇబ్బందులు ఉండే అవకాశం, గోసేవనం, ఏదైనా అమ్మవారి ఆలయ దర్శనం చేసుకోవడం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. వృషభ రాశి. ధనలాభం, ఈరోజు రుణములు తీరుట, ఆనందము, అమ్మవారి ఆలయ దర్శనం, చిన్న చిన్న చిరుదానాలు కూడా చేయండి, అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. మిథున రాశి. అలసట, పనిలో ఒత్తిడి, స్వల్ప అనారోగ్యము కానీ ధనవృద్ధి, లక్ష్మీ పూజ, అమ్మవారి ఆలయ దర్శనము, చిన్న చిన్న ఆడపిల్లలకి తాంబూల దానం కూడా చేయండి. కుమారీ పూజ చేస్తే చాలా అనుకూల ఫలితాలు ఉంటాయి. కర్కాటక రాశి. ఉద్యోగ వ్యాపారాల్లో లాభాలు, బంధు సంగమము, నవదుర్గా పూజ, అమ్మవారి దర్శనము, కుంకుమ ధారణ ప్రధానంగా మీరు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది. సింహరాశి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మార్పులు, ఆనందము, గోసేవ, అమ్మవారి యొక్క దర్శనము, మాతృమూర్తి యొక్క ఆశీర్వచనము తీసుకోవడం అనుకూల ఫలితాలు ఉంటాయి. తదుపరి కన్యారాశి. అధిక కోపము, నిందల పడుట, దైవ చింతన, అమ్మవారి దేవాలయంలో ఫలాలు కానీ తాంబూలం కానీ దానంగా ఇవ్వడం, కుమారీల యొక్క పూజ కానీ చేసుకోవడం వల్ల ఆ కుమారి చిన్న పిల్లలకి ఏదైనా ఆహారాన్ని కూడా చిన్నపిల్లలకు తినిపించడం వల్ల అనుకూల ఫలితాలు ఉంటాయి. తులారాశి. అనుకోని కోపం కానీ ధనాదాయం, అనుకోని రావలసిన బాకీలు రావడం వల్ల కుటుంబానందం, ప్రయాణాలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. కాలభైరవాష్టకం, ఏదైనా శివాలయం, దుర్గా అమ్మవారి పూజ దర్శనము కూడా మేలు చేస్తుంది మీకు. వృశ్చిక రాశి. వివాహ ప్రయత్నాలు, ఉద్యోగంలో శుభవార్తలు వినుట, అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఆరోగ్య లాభం ఉంది. అమ్మవారి దర్శనం చేసుకోండి. చిన్న చిన్న చిరుదానాలు ఏదైనా దేవాలయం దగ్గర చేయండి, అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. ధనస్సు రాశి. శ్రమానంతర లాభాలు, మిత్రుల సహాయం అందుట, కుటుంబానందం ఉంది. ఏదైనా అమ్మవారి దేవాలయంలో పంచామృతాభిషేకం చేయించడం, అమ్మవారి యొక్క పుష్పాలు తీసి అక్కడ సేకరించడం, అలాగే ఏదైనా నిమ్మకాయలు పూజ చేసినవి ఏమైనా ఉంటే అవి తీసి ఇంటికి కట్టుకోవడం వల్ల మీకు సత్ఫలితాలు ఉంటాయి. మకర రాశి. కుటుంబంలో ఆనందం, దైవ చింతన, దైవ కార్యాల్లో పాల్గొనే అవకాశం, దేవాలయ దర్శనాలు ఉన్నాయి. ఈరోజు సానుకూలంగా ఉంది. ఇష్టదేవత లేదా అమ్మవారి యొక్క స్మరణ, స్తోత్రపారాయణ కూడా మీకు మేలు చేస్తుంది. కుంభరాశి. కుంభరాశి వారికి విద్యయందు అభివృద్ధి, కార్యజయము, కుటుంబ అనుకూలతలు ఉన్నాయి. ఈరోజు చక్కగా మీరు ఏదైనా అమ్మవారి దేవల్ల అన్నదానం కానీ అన్న సంతర్పణ కానీ చేయడం వల్ల, ఆ అన్నదానాన్ని సహకరించడం వల్ల, అమ్మవారి దర్శనము, కుంకుమ ధారణ కూడా చేయడం వల్ల మీకు మేలు కలుగుతుంది. మీనరాశి వారికి స్వల్ప ధనలాభం, భవిష్యత్ ప్రణాళికలు రచించుట, ఆనందంగా ఉంటారు. నవదుర్గాదేవి ఆలయ దర్శనం, నవదుర్గా స్మరణ, స్తోత్రపారాయణ కూడా మీకు అనుకూల ఫలితాలు ఇస్తాయి. ఈరోజు తదియ బుధవారం కావడం, నవరాత్రుల్లో 3వ రోజు కావడం, అన్నపూర్ణాదేవి యొక్క ఆరాధన చేయండి. ద్వాదశ రాశుల వాళ్ళు దినఫలాల్లో, లేదా ఎవరికైనా పేదవాళ్ళకి కానీ అమ్మవారి గుడి దగ్గరికి అన్నదానం చేయండి, లేదా ఎవరైనా అన్నార్థులకి ఆకలితో ఉన్నటువంటి వాళ్ళకి అన్నదానం చేయండి. అన్నపూర్ణాది అవతారం కాబట్టి అన్నదానం చేయడం వల్ల అన్ని విధాలుగా మీరు సత్ఫలితాలు పొంది అనుకూలమైనటువంటి కాలం మీకు కలిసి వస్తుంది, అన్నపూర్ణాదేవి అనుగ్రహం కలుగుతుంది అని మీకు తెలియజేస్తూ ఉన్నాం.